తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ విచారణకు హాజరయ్యారు. సాక్షిగా ఆరా మస్తాన్ వాంగ్మూలం రికార్డ్ చేశారు. మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు చెప్పారు. ట్యాప్ చేయిస్తే ఇలా విషయాలు బయటకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇచ్చి మరీ చేయిస్తున్నాయి అనేటువంటిది నేను అనేక రాష్ట్రాల్లో నా పని మీద తిరుగుతున్నప్పుడు నాకు తెలుస్తూ ఉంది. బహుశా అదే కనుక నిజమైతే ఇంకా ప్రమాదంలో వ్యక్తిగత స్వేచ్ఛ గోప్యత ఇంకా ప్రమాదంలో పడ్డట్టే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని భవిష్యత్తులో ట్యాపింగ్ చేయాలి, ఫోను హ్యాక్ చేయాలి అంటే భయపడేటువంటి స్థాయికి రావాలి అనేటువంటిది మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను. సో నేను మీడియా ముఖ్యంగా ప్రభుత్వ అధినేతలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇది చాలా బలమైనటువంటి విషయం. ఇటువంటివి భవిష్యత్తులో ఎవరు కూడా పాల్పడకుండా ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని తీసుకురావాలని మాత్రం నేను బలంగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా ఒక రకంగా విచిత్రం కూడా అనిపించింది నాకు సంబంధించినటువంటి వాయిస్ రికార్డ్స్ డేటా. అందులో వాళ్ళకి పనికొచ్చేటువంటి వాయిస్లు లేదా ఇన్ఫర్మేషను ఏదో 2-3 ఉంటాయి, కానీ 200-300 రికార్డ్స్ వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనమో నాకు అర్థం కావట్లా. అందులో అనేక స్నేహితులతో మాట్లాడినవి, కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి విషయాలు, అనేక మందితో మాట్లాడినటువంటి విషయాలు కూడా ఉంటుంటాయి. అవి ఏమి వాళ్ళకి ఉపయోగపడవు. కేవలం 2-3 సమాచారాల కోసం, 2-3 వ్యక్తులతో మాట్లాడినటువంటి సంభాషణల కోసం ఇంతమందికి సంబంధించినటువంటి డేటాని వాళ్ళు ఇచ్చేయటం అనేది నిజంగా శోచనీయం. సో సరే, నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, అన్ని పొలిటికల్ పార్టీలతో బాగుండేటువంటి వ్యక్తిని, అందరు నాయకులతో బాగుండేటువంటి వ్యక్తిని. కానీ 100 వాయిస్ రికార్డ్స్ ఇప్పుడు